ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నా. సోషల్ మీడియాలో అసలు స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు ఏంటంటే ఐ యామ్ ఏ టాప్, ఐ నీడ్ ఏ బాటమ్ అని ఒకటి పెడతాడు, కింద 4000 కామెంట్స్ ఉంటున్నాయి వాడికి. హౌ ఎందుకు అంటే అబ్బాయి అమ్మాయి లాగా ఉండడం, అబ్బాయి అమ్మాయిలా మేకప్ చేసుకోవడం, అంటే వాళ్ళ జెండర్ అనేది వాళ్ళు ఇంకా కంప్లీట్లీ ఎలా అయితే ముందు డబ్బులు సంపాదించుకుంటున్నాం కదా ఆడపిల్లలాగా రెడీ అయితే అని వాళ్ళు తయారయ్యారు. ఒక ట్రాన్స్జెండర్ ఎంత వరకు సంపాదిస్తారండి డబ్బు? అంటే ఈ ట్రాన్స్జెండర్స్ అంటే మినిమం అని వాళ్ళ అందాన్ని బట్టి సంపాదిస్తారు డబ్బులు. సో ఎలా అంటే ఇఫ్ యూ కెన్ సే రోడ్డు మీద నిలబడే వాళ్ళ గురించి అయితే మాట్లాడగలను. రోడ్డు మీద నిలబడే వాళ్ళు 200, 300 ఒక క్లయింట్ కి తీసుకుంటారు. అదే 4 అంతస్తుల మేడలో ఉండి 3 BHK ఫ్లాట్ లో ఉండి హైఫైగా ఈ సోషల్ యాప్స్ లో యాడ్స్ పెట్టుకొని చేసేవాళ్ళు 50,000 కూడా తీసుకుంటారు. ఓ మై గాడ్. సో సెక్స్ వర్క్ చేయడం తప్పు కాదు. సుప్రీం కోర్టే చెప్పింది సెక్స్ వర్క్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని. బట్ నేను అనేది ఏంటంటే ఈ సెక్స్ వర్క్ ముసుగులో మగవాళ్ళు ఉన్నారు అంటారు. అటు ఆడవాళ్ళు కాదు, ఇటు ఇప్పుడు మేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, దే యూస్ టు గో ఫర్ వాళ్ళు విమెన్స్ దగ్గరకు వెళ్తారు. ఐ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు మేల్స్ దగ్గరికి వెళ్తారు. ట్రాన్స్ విమెన్స్ ఉన్నాము, మేము మేల్స్ దగ్గరకు వెళ్తాం. కానీ వీళ్ళు మేల్ రెడీ అయ్యి కేవలం డబ్బుల కోసం మాత్రమే టార్గెటెడ్ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాడిని ఇంటికి వచ్చినాక కొట్టి డబ్బులు గుంజుకొని వాడి ఆధార్ కార్డు తీసుకొని వాడిని బెదిరించి వాడిని డైరెక్ట్ గా వాడికి మెసేజ్ చేయకుండా లైక్ ట్రూ కాలర్ లో మెసేజ్ చేసి డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు. కొన్ని ఉన్నాయి కదా ఇప్పుడు దాంట్లో, అరే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియో అక్కడ పెడతా, ఇక్కడ పెడతా, నువ్వు నాతో ఇట్లా చేసిన వీడియో పెడతా, అట్లా చేసిన వీడియో పెడతా. సినిమాల్లో ఎట్లాగైతే మనం చూస్తామో సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ క్రైమ్ అయిపోయింది ఈ సెక్స్ వర్క్ లో. అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ఏ వెరీ 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 స్మాల్ కిడ్ అని వచ్చేవాడిని. నేను నాకు ఫోన్ చేసి ఏడ్చాడు, ఏంది నాన్న అన్న, అమ్మా నేను ఇట్లా ఒకళ్ళు ఒక యాప్లో పరిచయం అయితే నేను సెక్స్ చేయడానికి వెళ్ళాను, చేసిన వీడియో వాడి దగ్గర పెట్టుకొని ఇప్పటికే నా దగ్గర ₹1,00,000 తీసుకున్నాడు మమ్మీ, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, నా వల్ల కావట్లేదు, మీరు నాకేమైనా హెల్ప్ చేయండి అని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఇమీడియట్గా నేను నంబర్ పెట్టి ఆపోజిట్ వాడితో మాట్లాడితే వాడు నన్ను అసలు ఎన్ని తిట్టాడో తెలుసా. తిడితే నేను ఏమని చెప్పా తెలుసా, అరే నీ చేతిలో ఫోన్ ఉంది కదా, ఒక్కసారి చంద్రముఖి మువ్వాలని గూగుల్లో టైప్ చేసి తర్వాత ఫోన్ చేయి రా అని పెట్టేసిన. తర్వాత ఫోన్ చేసి అమ్మా కావాలంటే డబ్బులు కాదు ఇంకొకసారి వాడికి ఫోన్ చేయొద్దు, వాడిని ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు, నీ దగ్గర ఉన్న వీడియోస్ తీసే, లేకపోతే నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద చాలా పెద్ద కేసు పెడతా, వాడు మైనర్ అపిల్లోడు అని చెప్పి నేను బెదిరించడం వల్ల వాడు తగ్గాడు. అన్ని కేసెస్ నా దగ్గరికి రావాలని రూల్ లేదు, బట్ ఐ గెట్ లాట్ ఆఫ్ కేసెస్. ఇలాంటి కేసెస్ వస్తుంటాయి. ఇంకొకటి చెప్తాను నేను మీకు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద యాప్ బట్ ఐ వాంట్ టు బ్యాన్ ఇన్ ఇండియా. ఆ యాప్ని బ్యాన్ చేయాలని కోరుకుంటా నేను. ఎందుకు? గ్రైండర్. ఇప్పుడు ఫేస్బుక్ లో యాడ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో యాడ్ వస్తుంది గ్రైండర్ గురించి. గ్రైండర్ దేనికి వాడుతున్నారండి? పార్ట్నర్స్ కోసం వాడుతున్నారు. ఓకే ఒప్పుకుంటా. దాంట్లో ఎంత క్రైమ్ జరుగుతుందండి? అసలు చనిపోతున్నారండి, చంపేసుకుంటున్నారు, చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. వై? ఎందుకు జనాలకు అర్థం కాదు. వై డోంట్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యాక్చువల్లీ టు? నీకు ప్లెజర్ గా ఉంది, నీ మైండ్ కంట్రోల్ చేసుకోలేవా? వాట్ ఈస్ సెక్స్? ఇట్స్ నాట్ ఏ డ్యూటీ. అదేమన్నా మీల్సా? అదేమన్నా బిర్యానీ ఆ రోజు తినడానికి? అదేమన్నా నథింగ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సెక్స్ ఇస్ నాట్ లైఫ్, సెక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకున్నవాడు జీవితంలో బాగుపడతాడు. అరే ఎవ్వడు చూడు, ఐఎమ్ టాప్, ఐఎమ్ బాటమ్, ఐఎమ్ వర్స్టైల్, ఐఎమ్ హిజ్రా. ఎందుకు ఇవన్నీ? మీ కామాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు ఎప్పటికీ బాగుపడరు లైఫ్లో. కామ క్రోధ లోభాలను జయించిన వాడే బాగుపడతాడు లైఫ్లో. లిటరలీ చెప్తున్నా కదా. ఐ థింక్ సెక్స్ ఈజ్ ఎ బిగ్ థింగ్. దాని గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఒక రోజు సరిపోదు. ఇట్స్ ఎ బిగ్ ఓషన్. సో ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు మనీ అండ్ సెక్స్ మీదనే ఈ లగ్జరీ ఆఫ్ లైఫ్ కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంది దాని మీద, అసలు లైఫ్ డిపెండ్ అయింది దాని మీద అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు జనాలు. సో వాట్ యు సే అబౌట్ ఇట్? ఐ సే see having sex with various partners is a work. Having sex with one person is a life. So you choose one person. So మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో సెక్స్ వర్క్ చేశారా? In a past 2010. Okay. సో అంటే అప్పుడు సెక్స్ వర్క్ అంటే అప్పుడు ఇలా ఉండేది కాదు. చీకట్లో ఎక్కడో ఒక దగ్గర నిలబడే వాళ్ళం, ₹20 ₹30 అలా పక్కన నా సీనియర్స్ ఉండేవాళ్ళు, నేను కొంచెం యంగ్ గా ఉండేదాన్ని కదా, నన్ను నించోబెట్టి నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళతో వాళ్ళు పడుకునేవాళ్ళు అలా. అండ్ వన్ థింగ్ I heard one of
ఆస్ట్రాలజిస్టా? ఎగ్జాక్ట్లీ, నేను ఇది అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని. అంటే December 31st నైట్ ఆయన పేరు నాకు నార్త్ లో చాలా మంది బిగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ తోటి ఉంటారని చెప్పి విన్నా నేను. హిజ్రా కా మతలబ్ హే లక్ష్మి, లక్ష్మి కా మతలబ్ హే హిజ్రా. నాకు ఇది తెలుగులో చెప్పడం రాదు. హిజ్రా అంటే లక్ష్మీదేవితో సమానం. కొన్ని యుగాల క్రితం చూసుకున్నట్టయితే, ఇప్పుడు పాజ్ గా ఉన్నాం కాబట్టి మనం పట్టించుకోం. కొజ్జోళ్ళు దీవెనిస్తే ఆశీర్వదిస్తే పిల్లలు పుడతారు, ఎవ్రీథింగ్ అది నార్త్ లో ఉంది. కాబట్టి నార్త్ అనే కాదు, ఇక్కడ కూడా చాలా మంది దే స్పెండ్ టైం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది చెప్పిన సోకాల్డ్ ఒక ఐ డోంట్ నో వాట్ ఈస్ హిస్ నేమ్, నాకు గుర్తుకు రావట్లేదు. హీస్ ఆల్సో ఏ బిగ్ అనాలిస్ట్ అనుకుంటా. హిజ్రాలని మగపిల్లలు కేవలం ఓరల్ సెక్స్ కోసమే పెట్టుకుంటారు, అంతకుమించి వాళ్ళ దగ్గర ఏముండదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ఆయన పేరు గుర్తుకు రావట్లేదు చెప్పేదాన్ని. కెన్ ఐ సే హిస్ నేమ్? జస్ట్ అ మినిట్ ఐ విల్ సే బికాజ్ అవసరం కూడా. ఆస్ట్రాలజర్ నాగనాథ్ గారు ఏం చెప్పారు అంటే ఒక ఇంటర్వ్యూలో, ఈ హిజ్రాలని ట్రాన్స్ ఉమెన్స్ ని మగపిల్లలు ప్రేమించేది కేవలం ఓరల్ సెక్స్ కోసం మాత్రమే. Do you think oral sex is only done by trans women, not by women's or men's, not by gay community? All the communities do that కదా. మీరు ఒకటి, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మగపిల్లలు కూడా ట్రాన్స్ ఉమెన్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళతో బాగుండాలి అనుకునే మగపిల్లలు చాలా మంది ఉన్నారు. అలా ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ గా దీనికోసమే కమ్యూనిటీ దగ్గరకు వస్తున్నారు అని అనటం బాలేదు. దానికోసం రాకపోవచ్చు కదా, ఓన్లీ సెక్స్ కోసమే కమ్యూనిటీ దగ్గరకు వస్తున్నారు అనడం. సెక్స్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరకు వస్తారేమో తప్ప, జనరల్ గా బ్రతికే వాళ్ళ లైఫ్ లో కమ్యూనిటీని ఓన్ చేసుకొని వాంట్ టు గివ్ అ బెటర్ లైఫ్ అనుకునే వాళ్ళు, దే ఆర్ లాట్ ఆఫ్ రోల్ మోడల్స్ ఇన్ ఆ కమ్యూనిటీ. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎన్నో రకాల రిలేషన్షిప్స్ లో ఉన్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉన్న కమ్యూనిటీస్ కూడా దే హ్యావ్ దేర్ పార్ట్నర్స్. డోంట్ బ్లేమ్ కమ్యూనిటీ దట్ ఓన్లీ కమ్యూనిటీ కెన్ ఓరల్ సెక్స్ తప్ప కమ్యూనిటీ ఏం చేయలేదు అని చెప్పకండి. We used to go for vaginoplastic surgeries, we have sigmoid surgeries, we have peritorium surgeries equal to a woman. Vaginoplastic surgery means equal to a woman. We are accessible to have sex by a person. ఎలా అవుతుంది ఇన్ని సర్జరీస్ చేయించుకుంటున్నప్పుడు? వై ఓన్లీ యూ సే దట్ ట్రాన్స్ విమెన్స్ ఆర్ స్పెసిఫైడ్ టేకెన్ బై ద మెన్స్ టు హ్యావ్ ఓన్లీ ఓరల్ సెక్స్? మీకు తెలియదు కాబట్టి మీరు అలా చెప్పేశారు. బట్ నిజం ఇది. We are very comfortable to have sex with our husbands or with our partners. You are not less than a woman. Yes. You just a trans woman, but you are a woman. We don't have uterus. Okay, that's it. So న్యూస్ లో అలా మీడియాలో వింటూ ఉన్నాం, ఫర్దర్ గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్. If we can go for intersex people, they have uterus, they have a penis and they have vagina also. అలా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన కమ్యూనిటీలో. రెండు సెక్షువల్ ఆర్గన్స్ తో పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది. అండ్ if you go for peritorium surgeries and these all things, they get bleedings, everything happens. So periods will get for intersex people. Only intersex trans women who are there, they get periods. Okay, they are able to get pregnant too? Yes, also. Okay. But due to some medical problems, they won't go for pregnancies and these all things. But if the doctors and if the body supports, they may go for that also. They called intersex trans women's, intersex transgenders, intersex men's, intersex and అలా వాళ్ళని ఎన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు మన లాంగ్వేజ్ లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.